రాగి శనగ చీల, రాగి పిండి శనగ అంటే శనగపిండి చెప్తాను, అది ఎలా చేస్తామో ఏంటో చెప్తాను. సో చీలాస్ అనేవి మనకు నార్త్ వైపు చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. సో మనం దాన్ని రకరకాల పేర్లతో, కొందరు తేప్లా అంటారు, అంటే రకరకాల పేర్లతో అందరూ ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటూ ఉంటారు. సో మనం ఏంటంటే ఈరోజు రాగితో చక్కగా శనగ చీల తయారు చేసుకోబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి శనగ చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పాలకూర తరుగు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాగి శనగ చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు రాగి గురించి మాట్లాడుకోవాలి అంటే మనము మన అమృతంలో చాలా రెసిపీస్ చేసుకున్నామండి రాగితో. బట్ అయినా కూడా మళ్ళీ అంటే మంచి విషయాల గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకోవచ్చు అనుకుంటూ ఉంటాం కదా. సో రాగి అంటే ఎముకలకి బాగా బలాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కటి పదార్థం. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా హాయిగా రాగిని దర్జాగా తినొచ్చు. దర్జాగా అంటే ఎందుకన్నా నా పదము అంటే, సో దీంట్లో మనకు షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు తినచ్చు, జీర్ణక్రియకి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వారు కూడా హాయిగా తినచ్చు, ఎందుకంటే చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. చాలా చక్కటి పదార్థం, బోల్డ్ అని వంటలు కూడా చేసుకోవచ్చు దాంతో. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుని ముందు కావాల్సినవన్నీ కూడా ముందు పొళ్ళవన్నీ కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత చివరిగా మనం పాలకూర ఉపయోగిస్తున్నాం ఇక్కడ. సో పాలకూరలో కూడా మన కంటికి సంబంధించి చాలా మంచి మేలు చేస్తుంది. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. నీరసంగా ఉన్న వాళ్లకు పాలకు సూప్ ఇస్తూ ఉంటారు. అంటే డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు, ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు కూడా పాలకూర జ్యూస్ని పచ్చిగా అలా గ్రైండ్ చేసి ఇస్తూ ఉంటారు. సో అలా మనకి పాలకూరతో కూడా ఎన్నో రకాల ఉపయోగాలు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మనకు రాగి శనగపిండి 2 ఉన్నాయి. ముందుగా శనగపిండి తీసుకుందాము. సో ఇక్కడ మనకు శనగపిండితో పాటు రాగి పిండిని కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ కాంబినేషన్ కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగితో ఏది చేసినా టేస్ట్ అండి, టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నాకు పరమ ఇష్టము రాగితో ఏది చేసినా కూడా. సో తర్వాత మనం ముఖ్యంగా వేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పసుపు. బికాస్ చీల అంటేనే మనకు రంగు ఎల్లో కలర్లో రావాలి. ఓకే, అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. వితౌట్ ఎల్లో అది కొంచెం చీలా రంగులో రాదు. సో ఖచ్చితంగా పసుపు వేసుకోండి. అండ్ జనరల్ కలర్ గురించనే కాదు, పసుపు అనేది అందరం ఎందుకు వేసుకుంటాము, ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి. సో 100% వేసుకుంటాం. దాని తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. సో దీంట్లో మనం ముందుగానే చక్కగా రుబ్బుకొని పెట్టుకున్నాము. సో ఘాటుకు తగ్గట్టుగా, కారానికి తగ్గట్టుగా మీరు పట్టి వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇందులో కాస్త వాము వేసుకుందాం. అంటే కొంతమందికి శనగపిండి గ్యాసు ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు. ఉన్నా లేకపోయినా జీర్ణక్రియలో భాగంగా వాము అనేది 100% ఏదో ఒక రూపంలో తినొచ్చు. పచ్చిగా కూడా హాయిగా తినొచ్చు. కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి మంచిదే. సో ఆ ఘాటు మన గొంతుకు మంచి చేస్తుంది, చెడేం చేయదు కాబట్టి తినొచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికం ముక్కలు చూసుకోండి. అంటే మీరు చీల ఎన్ని వేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి పిండి క్వాంటిటీకి ఎక్కడ ఇబ్బంది కాకుండా మీరు చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. లేదు మనము రుబ్బుకున్నాం కదా ఆల్రెడీ అనుకుంటే సో దాంట్లో అదొక్కటే కూడా సరిపోతుంది. బికాస్ పిల్లలు కూడా తింటూ ఉంటారు, వాళ్ళకి మధ్యలో తగిలితే ఇబ్బంది అనుకుంటే పేస్ట్ రూపంలో వేసేసుకోవచ్చు. ఈజీ అన్నమాట. సో ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అనుకుంటే కూడా హ్యాపీగా ఉల్లిపాయ ముక్కలు మీరు ఇంట్లో వేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త పొడి, జీలకర్ర పొడి. ఆ తర్వాత జీలకర్ర కూడా కాస్త వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్. రంగు పరంగా బాగుంటుంది, రుచిపరంగా బాగుంటుంది, మంచి అంటే ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది క్యారెట్. లక్కీగా పిల్లలు కూడా క్యారెట్ ఇష్టపడతారు కాబట్టి మనకి టెన్షన్ లేదు. ఆ తర్వాత ఇందులో దీనికి సరిపడా పాలకూర కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కోవాలండి పాలకూర. ఆ తర్వాత ఈ క్వాంటిటీకి ఇప్పుడు మనం చివరిగా ఉప్పు వేసుకుంటే ఏంటంటే అసలు మనం ఏమేమి వేసామో దాన్ని బట్టి మనకు జనరల్గా లాస్ట్లో వేస్తే ఎక్కువ తక్కువలు కావు, పర్ఫెక్ట్గా వేస్తాం ఉప్పు. సో ఇప్పుడు చీల అంటే ఏంటి అంటే దోస పిండి అంతా మరీ జారుగా కాకుండా
ఇడ్లీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం మధ్యస్థాయిగా చూసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి. చూద్దాం ఒకసారి కలిపేసుకొని ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనం వేసిన పొళ్ళు, మనం వేసిన కూరగాయ ముక్కలు అంటే ఎంత హెల్దీగా ఉంది చూసారా. అసలు చూస్తేనే చాలా హెల్దీ, అంటే హెల్త్ అలా కనిపిస్తోంది. ఇంకా తింటే ఎంత ఆరోగ్యం చెప్పండి. సో దీంట్లో మీరు ఫైనల్గా ఇంకొంచెం పొళ్ళు అది కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకుందామండి లైట్గా. ఇది కొంచెం దగ్గర పడుతుంది రాగి కదా, మనము పక్కన పెట్టామంటే ఇంకొంచెం కూడా దగ్గర పడుతుంది. సరిపోతుందండి, ఇంకొంచెం జస్ట్ ఒక స్పూన్ అంతే. ఎస్, అంటే ఇందులో కూరగాయ ముక్కలు వేయడం వల్ల కూడా మరీ మనకి ఇలా జారుగా ఇలా వాటరీగా అయితే 100% రాదు. ఎందుకంటే మనం దీన్ని సింపుల్గా ఏదో శనగపిండి రాగి పిండిని మాత్రమే కాదు, చీలా అంటేనే వెజిటబుల్స్, చీలా అంటేనే ఒక హెల్త్. సో అందుకే ఏంటంటే హెల్దీ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఓవరాల్గా టేస్ట్ పరంగా సూపర్ అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం, ఒక్క నిమిషం ఇలా ఉంచేద్దాం. ఈలోపు మనం పెనం కూడా వేడి చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేస్తున్నాను. దీన్ని మీరు నెయ్యితో కాల్చుకోవచ్చు, నూనెతో కాల్చుకోవచ్చు, వెన్నతో కాల్చుకోవచ్చు. ఇంకా చీలా మీ ఇష్టం. అంటే ఆలు పరాటా మనం ఎలాగైనా కాల్చుకుంటాం టేస్ట్ పరంగా కావడానికి. అక్కి రొట్టె ఇవన్నీ ఉన్నాయి కదా, సో అలా మీరు ఎలాగైనా కూడా చేయండి, కాల్చుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా అండి చీలాలు, ఆలు పరాటాలు ఇలాంటివి ఈ కేటగిరీలో ఉన్నవి ఏవైనా కూడా వేడివేడిగా తినాలి. సో దాన్ని అలా బాక్స్లో ఉంచి తర్వాత తిందాము అలా బాగోదు 100%. సో చీలాస్ అనేవి మనకు అల్పాహారంగా అట్లా ఇమ్మీడియట్గా అలా వేడివేడిగా తింటే బాగుంటుంది. లేదంటే డిన్నర్కి కూడా మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి లంచ్కి ప్రిఫర్ చేయకపోతేనే బెస్ట్ ఏమో. బాగోదని కాదు, చల్లగా అయిపోతుంది కాబట్టి దాని అసలైన ఒక ఫీల్ మిస్ అయిపోతాం అనమాట. లేదు మాకు పర్వాలేదు అలాగైనా తింటాము అంటే హ్యాపీగా తినచ్చు, బికాస్ హెల్దీ ఐటమ్ కదా. సో కొంతమంది హెల్త్ కోసం ఇట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఈ చల్లదనాలు, ఇలా కరకరలాడరాదు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. అది ఆఫ్ కోర్స్ మళ్ళీ మీ ఇష్టం. సో బేసిక్గా ఫుడ్ అనేది ఏంటంటే ఒక్కొక్కరి ఇష్టాలు బట్టి ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. కొందరు ఈ టైంలో తింటారు, కొందరు ఆ టైంలో తింటారు, కొందరు ఇలా తింటారు. అదే కదా పెద్ద కష్టం మనకి. ఫుడ్ అనేది ఎందుకు సబ్జెక్ట్ అంత కష్టం అంటే ఇన్ని రకాల భేదాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి. ఓకే, సో మనకు పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఇక చక్కగా మనం తయారు చేసుకున్న ఈ పిండి ఏదైతే ఉందో సో దాన్ని మనం చీరలాగా వేసేసుకుందాం. అంతే, ఇదే సైజ్ అండి, మరి పెద్దగా కూడా మనం ఏం వేసుకోవట్లేదు. సిమ్లో పెట్టుకోండి. లావుగా వేసినవన్నీ కూడా మనకు ఐదర్ మూత పెట్టైనా మనము ఉడికించుకోవచ్చు, లేదు అంటే ఇలా చక్కగా సిమ్లో అయినా చేసుకోవచ్చు. సో చాలామంది ఈ మధ్య కొబ్బరి నూనె షిఫ్ట్ అయ్యారు. ఓకే, సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసి ఇచ్చేయండి. సో మెత్తగా చక్కగా మృదువుగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి రాగి పిండి అవన్నీ ఉన్నాయి కాబట్టి కరకరలాడుతూ వచ్చినప్పటికీ కూడా మనం ఈ బియ్యం పిండి అట్లాంటివి ఏం వేయలేదు కాబట్టి కొంచెం మెత్తగా చక్కగా వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో దీన్ని మనము చక్కగా టొమాటో చట్నీ, లేదంటే మనకు మామూలుగా కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, పెరుగు, లేదంటే ఉట్టిది, అన్ని కారాలు అన్నీ ఉండగా అసలు మనకు పచ్చడితో పనే ఉందండి. నాకైతే అవసరం లేదు, బట్ కొంతమందికి మాత్రం 100% చట్నీతోనే తింటారు ఏదైనా సరే. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా మీరు తయారు చేసుకున్న ఏ చట్నీతో అయినా, ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. సో మరి రాగి శనగ చీల మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనొకసారి చూసేయండి. రాగి శనగ చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 కప్పు, పాలకూర తరుగు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాగి శనగ చీల తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, రాగి పిండి, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వాము, తరిగిన క్యాప్సికం, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, జీలకర్ర పొడి, జీలకర్ర, క్యారెట్ తురుము, తరిగిన పాలకూర, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి జారుడుగా కాకుండా అట్టు పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని చీలాలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి శనగ చీల రెడీ.